రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులున్న రైతులు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా కసింకోటలో సమగ్ర మంచినీటి పథకం పనులు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2019 నాటికి అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేస్తామన్న ఆయన ప్రతి గ్రామంలో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి మహిళకి సంఘంలో 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇప్పటికీ 6,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం జరిగింది. మన రైతుల కాడి కష్టాలు చూసి తప్పనిసరిగా వ్యవసాయం తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 16,000 కోట్ల నోటు బడ్జెట్ ఉన్న ఏ రాష్ట్రం చేయని విధంగా 25,000 కోట్ల ఖర్చు పెట్టి ఈ రోజు రైతుల మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఊహించిన విధంగా ఈ రోజు మన తాగునీటి సమస్య పరిష్కారం చేసేది దాదాపు ఇప్పటికీ 60 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఒక నాయకుడు అందించే నాయకత్వం వల్ల మన జీవితాలు ఈ రోజు మారటం జరిగింది.